ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు వేలైంది. లీగ్ 2 దశ నుంచి గేర్ మార్చిన బెంగళూరు నేడు ఎలిమినేటర్ మ్యాచ్లతో రాజస్థాన్ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది. అయితే దీనికి ముందు మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఉండగా బెంగళూరు జట్టు అనూహ్యంగా దాన్ని రద్దు చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సోమవారం రాత్రి అహ్మదాబాద్లో 4 అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు, కొన్ని వీడియోలు, సందేశాలను స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బెంగళూరు, రాజస్థాన్ జట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బెంగళూరు తన ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకుందని గుజరాత్ పోలీస్ అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక ఇరు జట్లు నిన్న మీడియా సమావేశంలోనూ పాల్గొనలేదు. అహ్మదాబాద్కు రాగానే అరెస్ట్ల విషయం కోహ్లీకి తెలిసింది. అతడు మన జాతీయ నిధి, అతడి భద్రత మనకు అత్యధిక ప్రాధాన్యం, అందుకే తాము రిస్క్ తీసుకోలేమని బెంగళూరు యాజమాన్యం చెప్పింది. ప్రాక్టీస్ సెషన్ నిర్వహించబోమని తెలిపింది. అయితే రాజస్థాన్ జట్టు మాత్రం యథావిధిగా తమ ప్రాక్టీస్ కొనసాగించింది అని పోలీస్ అధికారి విజయ్ సింగ్ జ్వాలా చెప్పినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక బెంగళూరు ఆటగాళ్లు ఉన్న హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ జట్టు సభ్యుల కోసం ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఐపీఎల్ అనుబంధ మీడియా సిబ్బందిని కూడా లోనికి అనుమతించడం లేదని సమాచారం. అటు రాజస్థాన్ జట్టు కూడా నిన్న ప్రాక్టీస్ సెషన్ కోసం గ్రీన్ కారిడార్లో మైదానానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ జట్టు ప్రయాణిస్తున్న బస్సును 3 పోలీస్ వాహనాలు ఎస్కార్ట్ చేసినట్లు సమాచారం. వీరు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారని సదరు కథనాలు పేర్కొన్నాయి.